తెలంగాణలోనే అసలు రాచరిక వ్యవస్థ నుంచి అంటే నిజాం కాలంలోనే మార్కెటింగ్ చట్టం ఉంది రైతుల కోసం అన్నారు. అది నిజమేనా? అసలు అమలైందా? 37లో 1937లో వ్యవసాయ మార్కెట్ల చట్టం ఉంది. మన భూమి చట్టం తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1907లో వచ్చింది. భూములకు సర్వే సంబంధించిన వాళ్ళు ఎప్పుడున్నాయి? 1907లో వచ్చినాయి. అంటే నా దగ్గర నా ఆఫీస్లో నిజాం పరిపాలనలో 1900 సంవత్సరం నుంచి 1947-48 వరకు కూడా వచ్చిన చట్టాలన్నీ నా దగ్గర ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వం చేసిన అంటే అప్పుడు ప్రభువు చేసిన లేదా అప్పుడు ప్రభుత్వాలు చేసిన చట్టాలన్నీ కూడా మీరు ఒకసారి తిరిగేసి చూస్తే ఎన్నో ప్రోగ్రెసివ్ నియమాలు కనపడతాయి. మీరు అన్న మార్కెట్ల చట్టం ఉంది చూసారా? ఈరోజు మనం తెలంగాణలో ఏదైతే 1966లో చేసుకున్న మార్కెట్ల చట్టం ఇప్పుడు మనం పాటిస్తున్నామో ఇందులో ఉన్న ఏవైతే కొన్ని ఉన్నాయో అప్పటికి మనకు 1937 ప్రోగ్రెసివ్ చట్టంలోనే ఉన్నాయి. మనం ఏదైతే భూమి చట్టాలలో కొన్ని నిబంధనలు ఇప్పుడు మనం చర్చించుకుంటున్నామో 1907లో చేసిన ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో ఉన్నాయి. అప్పటి నుంచి అంటే అప్పుడు ఒక సిస్టమేటిక్గా పని జరిగింది. రాను రాను ఏమైపోతుంది అంటే చట్టాలని డైల్యూట్ చేసుకున్నాం, చట్టాలను వాడుకోవటం మనం తగ్గించుకుంటూ వచ్చినాము. వ్యవసాయం విషయానికి వచ్చినట్లయితే నిజాం పరిపాలనలోనే ఒక 6-7 కీలకమైన చట్టాలు వచ్చినాయి. భూమి చట్టాలు కాక భూమికి సంబంధించి ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ తీసుకొచ్చారు. 6 చట్టం వచ్చింది. వ్యవసాయ మార్కెట్ల చట్టం వచ్చింది. రైతులను అప్పుల నుంచి బయటపెట్టడానికి అగ్రికల్చర్ ఇండెట్నెస్ మీద ఒక చట్టం వచ్చింది. క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ పేరుతోటి వచ్చింది. కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఎప్పుడు ఉంది? 1932లో ఉంది కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. అంటే దురదృష్టం ఇది మళ్ళీ మొదట్లో అన్నట్టుగా ఇన్ని చట్టాలు ఉన్నాయని మనమే ఇప్పుడు తెలుసుకోవాల్సి వస్తుంది. నేను ఒక సందర్భంలో లా చదువుకునేటప్పుడు వ్యవసాయాని కోసం ఎక్కడైనా కోర్సులు ఉన్నాయా, రైతు కుటుంబం నుంచి వచ్చినోన్ని లా స్పెషలైజేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అంటే ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో స్పెషలైజేషన్ విన్నాము, ఏడీఆర్, సైబర్ లాస్, క్రిమినల్ లాస్, కాన్స్టిట్యూషన్ లాస్. ఎక్కడన్నా వ్యవసాయ చట్టం మీద స్పెషలైజేషన్ ఉంటుందా అని ఎత్తుక్కున్నా. ఇప్పుడు 2003లోనే ఎక్కడన్నా పోయి మాస్టర్స్ కోర్స్ చేద్దామని చివరికి అప్పట్లో తేలింది ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఒకే ఒక్క దేశంలో ఒకే ఒక్క యూనివర్సిటీలో వ్యవసాయ చట్టాల మీద స్పెషలైజ్డ్ కోర్స్ ఉంది. ఇప్పటికి కూడా ఆ ఒక్క చోట్లే ఉంది, ఇంక వేరే చోట లేదు. మరి మనం ఇన్ని చట్టాలు ఉన్నాయి, మన వ్యవసాయ దేశం కదా, మన దగ్గర ఎందుకు ఒక అగ్రికల్చర్ లా మీద కోర్సు ఉండదు? అట్లాంటి కోర్సులు ఉంటే ఇట్లాంటి చట్టాలు ఉన్నాయని కనీసం కొద్ది మందికైనా తెలుస్తుంది, కింద దాకా వెళ్తాను. ఈరోజు మీరు చూడండి, అమెరికాలో ఆర్కన్సాస్ యూనివర్సిటీ అని ఉంటుంది, వాళ్ళ దగ్గర లా డిపార్ట్మెంట్ ఉంది. ఆ ఒక్కరు మాత్రమే LLM ఇన్ అగ్రికల్చర్ లా, మాస్టర్స్ ఇన్ లా ఇన్ అగ్రికల్చర్ లా కోర్స్ ఆఫర్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు కొద్ది యూనివర్సిటీలు లా అండ్ అగ్రికల్చర్ మీద పనిచేయటం మొదలుపెట్టాయి.